హాయ్ అండి, క్రిస్పీ బోండాలు ఎలా చేసుకుందామో చూద్దామా? ఒక బౌల్లోకి అయితే నేను ఇడ్లీ పిండి తీసి పెట్టుకున్నానండి. అందులో నీకు కొంచెం నేను మైదా కూడా తీసుకుని కలుపుకుంటున్నాను. నాకు కావాల్సింది ఎంత పడుతుందో అంతే వేసుకుంటున్నాను నేను. అదే బౌల్లోకి కొంచెం నేను ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేస్తున్నానండి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. మీకు సరిపడేంత వేసుకోండి. అందులోనే కొంచెం పెరుగు కూడా కలుపుకుంటున్నాను. అది బాగా కలిసేదాకా మీరు కలుపుకోండి. మీరు అప్పటికప్పుడు కలిపి వేసుకున్నా పర్లేదు. నైటే నానబెట్టుకోవాలి, ఉంచుకోవాలి, అదేం అవసరం లేదు. మనం ఈ రైస్ బోండా అయితే బాగుంటుంది. క్రిస్పీగా టిఫిన్లోకే కాకుండా స్నాక్స్లో కూడా బాగుంటుంది. అందులోనే కొంచెం నేను తినే సోడా, మళ్ళీ కొంచెం జీలకర్ర కూడా వేసుకుని కలుపుకున్నాను. నేను ఆల్రెడీ గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు బోండాలు అయితే వేస్తున్నాను చూడండి. మీకు తగ్గ సైజులో వేసుకోండి. అవి కొంచెం కింద కదుపుకోండి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా డీప్ ఫ్రై చేసుకోండి. మరీ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకోకండి. కొంచెం కలర్లో ఉండగానే గోల్డెన్ కలర్ వచ్చేసాక తీసేసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. పిల్లలకి అవి కొంచెం క్రిస్పీగా ఉండేయంటే బాగా ఇష్టపడతారు కాబట్టి ఇవి టిఫిన్ కిందే కాకుండా స్నాక్స్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. మీరు ట్రై చేయండి ఇంట్లోని. లోపల కూడా చూడండి, నేను తీసి చూపిస్తాను. బాగా ఫ్రై అవుతుంది.